రాయలసీమ రాగి ముద్ద. ముందుగా కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని వేసేసుకొని శుభ్రం చేసుకొని వాటర్ 3 గ్లాసులు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేసేయండి. ఒక 4 విజిల్ వచ్చే వరకు అలా ఉంచేయండి. 4 విజిల్ వచ్చేసేయా ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మూత తీసేయండి. ఊర్లో దీన్ని కలపడానికి తెడ్డు ఉంటుంది, మనకు లేదు కాబట్టి చెక్క గరిటెనే తీసేసుకుందాం. ఇక ఒక గ్లాసు రాగి పిండి ఇందులో వేసేసి మూత పెట్టేయండి. విజిల్ పెట్టకుండా ఇలా పెట్టేసేసి ఒక 10 నిమిషాల సేపు అలా ఉంచేయండి సిమ్లో పెట్టేసి. ఇక బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఎంతలా అంటే అన్నము అలాగే రాగిపిండి మొత్తం మిక్స్ అయిపోవాలి, ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి మరొక 2 నిమిషాలు అలా ఉంచేసేసి తీసేయండి. ఇప్పుడు రాగిపిండి అన్నం బాగా మిక్స్ అయిపోయింది. చేతిని తడి చేసుకొని గంటికున్నదంతా ఇలా అనేసి ఒక్కసారి దాన్ని అదింపెట్టేసి మూత పెట్టి అలా ఉంచండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి పారబోసి గిన్నెని మాత్రం అలా పెట్టుకోండి. ఇప్పుడు గిన్నెలోకి ఈ వేడివేడిది సంగటి అంటాం కదా, ఇది ఇందులో వేసేసి గిన్నెనంతా ఇలా తిప్పండి. రౌండ్గా లడ్డులాగా వస్తుంది. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉంది. ఇప్పుడు దీంట్లో సూపర్ కాంబినేషన్ కోడి కూర. నాన్ వెజ్ ఏదైనా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే నాన్ వెజ్ వద్దనుకునే వాళ్ళు పల్లి పచ్చడి కానీ పెరుగు కానీ వేసుకొని తినేసేయండి.